దళితులకు శుభవార్త, రైతులకు తీపి కబురు మోసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేయబోతోంది. ఇక సుదీర్ఘంగా సాగిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. సమస్యలు, సవాళ్లపై రివ్యూ చేసిన కేసీఆర్ కేబినెట్ కేంద్రంతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని డిసైడ్ అయింది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని భావిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. తెలంగాణ ప్రభుత్వం ముందున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ వాటి పరిష్కారాల కోసం అన్వేషించింది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మక హామీల్లో ఒకటైన దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్గొండ జిల్లాలో ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. నార్కట్పల్లి మండలం పల్లెపాడు గ్రామంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. 15న ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి భూ పంపిణీ నిర్వహిస్తారు. భూ పంపిణీ కోసం భూములు కొనుగోలు చేయాలని కూడా కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో గవర్నర్కు విశేష అధికారాలను అప్పగించడాన్ని రాష్ట్ర కేబినెట్ తీవ్రంగా నిరసించింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మరోసారి లేఖ రాయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీల పోరాటాన్ని కేబినెట్ అభినందించింది. కేంద్రాన్ని ఢీకొట్టినట్టుగా వెళ్లకుండా ఆచితూచి వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు సూచించినట్టు తెలుస్తోంది. సుప్రీం ఉత్తర్వులకు అనుగుణంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. నోటిఫికేషన్ జారీ చేసే బాధ్యతను విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి చేతుల్లో పెట్టారు. 2 రాష్ట్రాల అధికారులు కూర్చొని చర్చించి కౌన్సిలింగ్ తేదీలను ఇవాళ ప్రకటించనున్నారు. ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజుపైన సుదీర్ఘంగా చర్చించారు. రుణాల రీషెడ్యూల్ను అన్ని జిల్లాలకు వర్తింపజేసేలా రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాయాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఇందుకోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముంబై పంపనుంది. 2009 నుంచి 2014 వరకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 480 కోట్ల 42 లక్షలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 26 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రైతాంగానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం పోయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర కె చంద్రశేఖరరావు గారు ఈ పెండింగ్ ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని సుమారుగా 26 లక్షల మంది రైతులకు 480 కోట్ల 42 లక్షల రూపాయలు విడుదల చేయడానికి సంతకం చేశారు. తొలిసారిగా గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలపై కేబినెట్ చర్చించింది. హైదరాబాద్ పరిధిలో 120 కళ్ళు దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవరాల్ గా తాజా అంశంపై చర్చించిన కేబినెట్ 6 అంశాలపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోనుంది.